నిమిషాల్లో బయలుదేరారు. కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ లోపల మరి ఉగాదికి సంబంధించినటువంటి రెండు మంచి పాటలు పాల్గొంది మన బాబురావు గారు వచ్చి ఉన్నారు. వారి చేత పాట పాడించారు. చక్కగా విని వారి యొక్క విశిష్టతను తెలుసుకోవడానికి తీసుకుంటున్నాం. అలాగే శ్రీ నరసింహ నాగేశ్వర గారు కేవలం గజాన మహారాజు హరి ఓం ముందు ఒక గణపతి మీద ఒక పాట సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మకరండితం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే వందే గజముఖచరణం వందే గజముఖచరణం వందే గజముఖచరణం వందే గజముఖచరణం పార్వతి కనయ సదమల హృదయ వందే వందే విఘ్న నివారణ పార్వతి కనయ సదమల హృదయ వందే వందే విఘ్న నివారణ వందే గజముఖచరణం వందే గజముఖచరణం ఇష్టగమ్యములని చెరిదేవ శిష్టుల లోకే దైవముగా ఇష్టగమ్యములని చెరిదేవ శిష్టుల లోకే దైవముగా శుభము సుఖము అభయము నీవా శుభము సుఖము అభయము నీవా అభయంకర శ్రీ సిద్ధి వినాయక వందే గజముఖచరణం వందే గజముఖచరణం పార్వతి జనయ సదమల హృదయ వందే వందే విఘ్న నివారణ వందే గజముఖచరణం వందే గజముఖచరణం శరవణ భవ శరుడవు నీవే హరసింకర ప్రియ పుత్రుడవే శరవణ భవ శరుడవు నీవే హరసింకర ప్రియ పుత్రుడవే తల్లి తండ్రి సర్వము నీవే తల్లి తండ్రి సర్వము నీవే ఎల్లర బ్రోకే విభుడవు నీవే వందే గజముఖచరణం వందే గజముఖచరణం పార్వతి తనయ సదమల హృదయ వందే వందే విఘ్న నివారణ వందే గజముఖచరణం వందే గజముఖచరణం వందే గజముఖచరణం జయ జయ శ్రీరామ శుభకర శ్రీరామ జయ జయ శ్రీరామ శుభకర శ్రీరామ విభువన జన నయనాభిరామ విభువన జన నయనాభిరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ తారక రామ తారక రామ దశరథ రామ తారక రామ దశరథ రామ గణపతి రామ పట్టాభి రామ
శ్రీరామ పటాభి రామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ రామ రఘుకుల జననిధి సోమ రామ రఘుకుల జననిధి సోమ భూమి సుతా రామ రఘుకుల జననిధి సోమ భూమి సుతా కామితదాయక కరుణారామ కామితదాయక కరుణారామ కోమల నీల సరోజసమ కోమల నీల సరోజసమ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ విభువన జన నయనాభిరామ విభువన జన నయనాభిరామ జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ విముఖే నిదే మోదము తోడుత ముఖయో నిరులు విముల విముల విముఖే నిదే మోదము తోడుత ముఖయో నిరులు విముల విముల విముఖే గరుడా భజమదే కనకరథంబరే హరదముపై హరి అలవాడే గరుడా భజమదే కనకరథంబరే హరదముపై హరి అలవాడే ఇరుగెసలనున్నారు ఇందిరయు భూమియో ఇరుగెసలనున్నారు ఇందిరయు భూమియో పరద పగములు పట్టలో జనులు విభుల విభుల విభులే మోదము తోడుల మొక్కలో జనులు విభుల విభుల విభులే గంధర్వ పటుల ఆరేణో అచరలు పాలి గంధర్వ పటుల వేడుకతో వీడే విశ్వసేనుడు వేడుకతో వీడే విశ్వసేనుడు పూయిందరును కొలవలో పూయిందరును కొలవలో విభుల విభుల విభులే మోదము తోడుల మొక్కలో విభుల విభుల విభులే పచ్చని తోడుల పరిమళలతో వసంతమొచ్చింది కోయిలది ఎన్ని రాగాలు తీసి చిత్రను తెచ్చింది పచ్చని తోడుల పరిమళలతో వసంతమొచ్చింది కోయిలది ఎన్ని రాగాలు తీసి చిత్రను తెచ్చింది తెలుగులో పిల్లల్ని స్వాగతమన్నాయి తొలి పండుగ పేద ముచ్చటైన తోలి తెలుగులో పిల్లని స్వాగతమన్నాయి తొలి
పండుగ చేద్దాము ఘటనతోనే ఉగాది ఉగాది వచ్చిందమ్మా ఉగాది 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 వచ్చెనమ్మను సంవత్సరది ఉగాది ఉగాది వచ్చిందమ్మా ఉగాది 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 వచ్చెనమ్మను సంవత్సరది కుమ్మన మామిడి తోరణాలు ఇలా పెద్ద కొత్త బట్టలు ఆయుధుల ఉగాది పచ్చడి ఇంకా ఇంకా ప్రత్యేకం బంధుమిత్రుల పలకరింపులు వంటగింటి గుహాడింపులు కుటుంబమంతా చూసే వేళ అసమైనది పర్వదినము ఉగాది ఉగాది అదే అదే మనసాది ఉగాది ఉగాది అదే అదే ఆనందం పచ్చని వదలలో సోటే వసంతముచ్చింది కోయిలకి ఎండి రాగాలు తీసి చెట్లని తెచ్చింది తెలుగులో వీళ్ళని స్వాగతమన్నాయి తొలిగి పండుగ వేళ ముచ్చటనతోని దశరథుల ఫలితాలు పండిత పంచాంగ పఠనాలు శివుడించే ఎన్నో వాసలు మనిషిక దేవు తేజం తెలుగు వారి సమరాలు ఉదయించే కొత్త కాంతులు పిల్లలకేమో అటపాటలు మది నిండా ఆనందం ఉగాది ఉగాది అదే అదే ఆనందం ఉగాది ఉగాది అదే అదే ఆనందం పట్టని తొలతుల పరిమళాలతో వాసంతం వచ్చింది కోయిలకి అన్ని రాగాలు తీసి చెట్లని తెచ్చింది తెలుగులో వీళ్ళని స్వాగతమన్నాయి తొలి పండుగ వేళ ముచ్చటనతోనే ఉగాది ఉగాది వచ్చిందమ్మా ఉగాది 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 వచ్చెనమ్మను సంవత్సరది ఉగాది ఉగాది వచ్చిందమ్మా ఉగాది 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 వచ్చెనమ్మ సంవత్సరది कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः शृण्वन् नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजयेभिर्वाजनीपति हीनामभिक्रियवदो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां धिषजे भवरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमो नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ मम आग्नेवच्छो विहवेश्वस्तु वयं वेन्धानास्तनुवङ्कुशेम मह्यं नमन्तां प्रतिषष्टदस्रस्त्वजाध्यक्षेण पुतनाजयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः मम अन्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमायजन्तां मय्याशीरस्तु मयि देवहूतिः दैव्याहोतारावनिशन्तपूर्वीरिष्टास्याम तनुवा सुवीराः मह्यं यजन्तो मम यानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिगाङ्गदवच्चमां विश्वे देवासो अविवोचतामि देवी षडुर्वीरुणकृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महि प्रजयामा तनोभिर्मारथामद्विषते सोमराजन् अग्निर्मण्यं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहि नस्त्वम् प्रत्यञ्चो जन्तु निगुतः पुनस्ते मैषान् चित्तं प्रबुधा विनेशतु धाताधातॄणां भुवनस्य यस्पतिर्देवको सवितारमभिमातिशाहम् इमै यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् गुरुव्यचानो महिषः शर्म यकोसदस्मिनः वे पुरुहूतः पुरुक्षु
सनः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानोरीदिशो मापनादाः येन सपत्ना अपते भवन्दिन्द्राग्निभ्यामवमाधामहेतान् वसवो रुद्रा आदित्यावुपरिस्पृशं मोग्रन्थेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमं नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनं त्वां देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सा नो मन्द्रे शमोर्जन्दुहानाथे निर्वागस्मानुपसुष्टुतैतो नमः सदसे नमः सदसस्पदजे नमः सखीनां पुरोगानां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रथसभां मे गोपाय ये च सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासतां सभायै नमः बालार्ककोटिद्युतिमप्रमीजं बालेन्दुरेखाकलितोत्तमाङ्गं भ्रमद्वरेखावृतगण्डभागे भवं भवानी सहितं गणेशम् వారందరికీ కూడా పరాభవ నామ సంవత్సర నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉగాది నాడు పంచాంగ శ్రవణాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఎన్నోసార్లు అందరూ విన్న వాళ్ళే ఉగాది ఎందుకు చేసుకుంటామని. యుగము యొక్క ప్రారంభించిన రోజు కాబట్టి దీన్ని ఉగాది అని అంటాం. ఇదే రోజు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి హిరణ్యాక్షుడు వేదములను పట్టుకుని వెళ్ళిపోతే మత్స్యావతారాన్ని పొంది విష్ణుమూర్తి వేదములను పరిరక్షించి హిరణ్యాక్షుడిని సంహరించి వేదములను ఉద్ధరించడానికి సృష్టి ఆరంభించడానికి ఈ రోజు నాడే ప్రారంభం జరిగింది కాబట్టి దీనిని ఉగాది అని అంటాం. అలాగే కాలములలో కాలానికి ఉండేటువంటి కాల మార్పులలో సంభవించేటువంటి ఋతువుల వల్ల శిశిర ఋతువులో వచ్చేటువంటి మొత్తం శిశిర ఋతువుతోటి కాలం అంతా కూడా లయకారకత్వంగా ఉంటుంది. అంటే మనం అందరం చూస్తూ ఉంటాం, శిశిర ఋతువులో ఆకులన్నీ రాలిపోయి చెట్టులు అంతా కూడా నిర్జీవంగా అయిపోతాయి. నిర్జీవంగా లయమైన తర్వాత మళ్ళీ చైత్రమాసం వసంత ఋతువులోనే సృష్టి ఆరంభంలాగా పునర్జీవం పొందుకొని మరొక సృష్టక్రమం మళ్ళీ ఆరంభమవుతుంది. అందువల్ల కాలంలో సంభవించేటువంటి మార్పులను కూడా దృష్టిలో పెట్టుకొని మన యొక్క పండుగను జరుపుకుంటాం. ఈ పండుగ నాడు ప్రత్యేకంగా షడ్రసాలతో కూడినటువంటి పచ్చడిని స్వీకరించడం, అలాగే పంచాంగ శ్రవణం చేయడం మనందరికీ అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈ పంచాంగ శ్రవణం ఎందువల్ల చేస్తాము అంటే ఈ రోజుల్లో అంటే మనందరికీ టెక్నాలజీ కాస్త అభివృద్ధిలోకి వచ్చి వాతావరణం చెప్పడానికి ఒక విభాగము, అలాగే క్లైమేట్ని వివరించడానికి ఒక విభాగము, విపత్తులను చెప్పేటువంటి విభాగం, ఇలా దీనికి దానికి విభాగాలు ఉండడం బట్టి మనం ఎవరో పంచాంగం చూడట్లేదు. కానీ ఇలా పూర్వం రోజుల్లో వర్షాలు ఎప్పుడు పడతాయి, భూములు ఎప్పుడు దున్నాలి, విత్తనాలు ఎప్పుడు వేయాలి, ఇంటి పనులు ప్రారంభించాలంటే కర్తలు ఎప్పుడు వస్తున్నాయి, ముహూర్తములు ఎప్పుడన్నా చెప్పడవరుకుంటున్నాయి, మూఢాలు ఎప్పుడు వస్తున్నాయి, అలాగే గ్రహణాలు ఏమైనా ఉన్నాయా అని కాలంలో జరిగేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి దోషములని తెలుసుకొని ఆ దోషానికి మన యొక్క కార్యభంగములు కలగకుండా ఉండడం కోసం తెలుసుకునేదే ఈ యొక్క పంచాంగం. ఈ పంచాంగంలో ఆ గ్రహగతుల రీత్యా వచ్చేటువంటి మార్పులని, ఆ మార్పుల వల్ల వచ్చే దోషాలు మనకు ఆపాదింపబడకుండా ఆ యొక్క దోష నివృత్తి చేసుకుని మన యొక్క సంకల్పాలను నెరవేర్చుకోవడానికి కార్యసాధుకం అవ్వడం కోసం చేసేదే ఈ పంచాంగం. అందుకోసమే పెద్దలు చెప్తారు, తిథేష్ట శ్రియమాపునోది వారా రాజశ్యవర్ధనం నక్షత్ర ధరతే పాపం యోగా ద్రోగ నివారణం కరణా కార్యసిద్ధించ పంచాంగ బలమస్యతే. ఈ కాల పురుషుడికి 5 అంగములు, ఆ 5 అంగములే ఈ యొక్క పంచాంగము. 5 అంగాలు ఏమిటి అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. తిథేష్ట శ్రియమాపునోది, ప్రతి తిథికి కూడా ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణంతో కూడినటువంటి తిథిని ఎరిగి ఆ తిథిలో కనుక పనిని ఆచరిస్తే కనుక దానివల్ల లక్ష్మీ కళ కలుగుతుంది. తిథేష్ట శ్రియమాపునోది వారా దాలిష్యవర్ధనం,
కొన్ని వారాలలో కొన్ని పనులు ఆచరించకూడదు. ఆదివారం నాడు మద్యము మాంసము సేవించడము, మంగళవారం నాడు కట్టింగ్ చేసుకోవడము, ఇలాగా వారాలకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ యొక్క వార నియమాలను అనుసరించి ఆయుష్ని వార నియమాలను ఆచరించడం వల్ల ఆయుర వృద్ధి కలుగుతుంది. నక్షత్ర ధరతే పాపం, కొన్ని నక్షత్రాలలో కార్యాలను కనుక ఆచరిస్తే మనకి పాపం కలుగుతుంది. కనుక ఆ యొక్క నక్షత్ర దోషం కలగకుండా ఉండాలంటే ఏ నక్షత్రాల్లో పనిచేస్తే మనకి పాప ఫలితం కలగకుండా ఉంటుందో ఆ నక్షత్రాన్ని ఎరిగి పనులను ఆచరించాలి. అందుకే మనం ముహూర్తాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా నక్షత్రాలు కుదురుతున్నాయా లేదా అని ప్రత్యేకంగా తారాబలాలు చూసుకుంటూ ఉంటాం. అందువల్ల నక్షత్రాన్ని తెలుసుకుని పనిని ఆచరించడం వల్ల పాప నివృత్తి జరుగుతుంది. యోగ నివారణ, మనకి పంచాంగంలో ఏ విధంగా అయితే తిథి వార నక్షత్రం ఉంటాయో ప్రతిరోజు కూడా ఒక యోగం ఉంటుంది. విష్కప్ప యోగము, ప్రీతి యోగము, ఆయుష్మాన్ యోగము అనుకుంటూ కొన్ని యోగాలు ఉంటాయి అన్నమాట. ఆ యోగ కాలంలో కనుక మనం పనిని ఆచరిస్తే మనకి యోగ సిద్ధి కలుగుతుంది. కరణ కార్య సిద్ధించ, ప్రతిరోజు 2 కరణాలు ఉంటాయి. భవకరణము, పాదవకరణము, కౌలవకరణము అనుకుంటూ 11 కరణాలు ఉంటాయి. ఆ కరణ సందర్భాల్లో కనుక మనం కార్యక్రమం తెలుసుకుని ఆ మంచి రోజుల్లో మన యొక్క కార్యాలను కనుక సంకల్పించి ఆరంభిస్తే వాటి వల్ల ఎల్లవెల్లలా కూడా మనకి శ్రేయస్సు కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఆచరిస్తూ ఉంటాం. కనుక ఈరోజు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో వచ్చేటువంటి సంవత్సర ఫలితములు, ఈ కర్కరుడు, మౌఢ్యాలు, అలాగే నవనాయకుల ఫలితములు, అలాగే మేషాది 12 రాశుల్లో గ్రహగతుల రీత్యా వచ్చేటువంటి మార్పుల వల్ల సంభవించేటువంటి ఫలితములు తెలుసుకుందాం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ పరాభవనామ సంవత్సర గంటల పంచాంగము ఇప్పటికి కలియుగము ఆరంభమయ్యి 5127 సంవత్సరాలు, విక్రమార్క శకం ఆరంభమయ్యి 2083 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగి 12 సంవత్సరాలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి 12 సంవత్సరాలు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు, శంకరాచార్యుల వారు ఉత్పన్నమయ్యి 2098 సంవత్సరాలు, శాలివాహన శకం ఆరంభమయ్యి 1948 సంవత్సరాలు, రామానుజ వారు జన్మించి 1009 సంవత్సరాలు, మధ్వాచార్యుల వారు జన్మించి 910 సంవత్సరాలు, ఇంగ్లీషు శకం ఆరంభంగా 2026-27 సంవత్సరంలో మనం కాలమాన రీత్యా ఉన్నాం. ఈ యొక్క పరాభవ సంవత్సరానికి సంవత్సరాధిపతి అయినటువంటి రాజు ఎవరయ్యా అంటే గురుడు రాజుగా ఉన్నాడు. ఈ గురుడు రాజుగా ఉన్నందువల్ల విధులు సత్కర్మ నిరతలై ఉంటారు. రాజులు ప్రజలు న్యాయంగా సంచరిస్తారు. రాజనీతి సమాజంలో చాలా బాగుంటుంది. సుభిక్ష క్షేమ ఆరోగ్యములతో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. సస్యానుకూల దృష్టిచే సస్యములు బాగా ఫలిస్తాయి. అందరూ స్వధర్మ ఆచరణలో బహు మంచి బుద్ధి ప్రదర్శిస్తారు. కుజుడు మంత్రి అన్నాడు. కుజుడు మంత్రి అయినంత కారణంగా కలహములు, యుద్ధములు, చోరభయము, అగ్నిభయము, రోగభయములు పెరుగుతాయి. వాయుపీడ అధికంగా ఉంటుంది. వర్షములు చాలా మధ్యమంగా ఉంటాయి. పంటలకు తెగుళ్ళు, వ్యాధులు రాగలవు. ధనధాన్యాదుల ధరలు పెరుగుతాయి. ధాతువు, లోహములు ధరలు సరసంగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం సేనాధిపతి చంద్రుడు. చంద్రుడు సేనాధిపతి అవ్వడం వలన ఆహార ధాన్యములు, వెండి, బంగారము, బియ్యము, నూనెలు, నెయ్యి, పంచదార, వస్త్రములు మొదలైనవి ధరలు పెరుగుతాయి. బహుగ్రంథ విఖ్యాతలు అనుభవం చేత రాస్తున్నారు. మంచి వర్షములు ఉంటాయి. సస్యములు బాగుగా ఫలిస్తాయి. పశువులు క్షీర సమృద్ధి కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం సస్యాధిపతి శుక్రుడు. శుక్రుడు సస్యాధిపతి అవడం వలన పంటలు బాగా పండుతాయి. తెల్లటి ధాన్యాలు, తెల్లటి భూమి బాగా ఫలిస్తుంది. దేశమంతటా సుభిక్ష, క్షేమ, ఆరోగ్య సంపదలు ఉంటాయి. సమస్త ధాన్యములు, వస్తువులకు ధరలు సరసంగా ఉంటాయి. ఈ సంవత్సరం ధాన్యాధిపతి బుధుడు. బుధుడు ధాన్యాధిపతి అవడం వలన అనేక గ్రంథవచనముల ఆధారంగా మధ్యస్థాయి వర్షములు ఉంటాయి. తద్వారా పంటలు మధ్యస్థంగా ఫలించవచ్చు. మేఘములు వారి తాకిడి వలన దూరంగా పోవచ్చు. సమస్త జనులకు భయం కలగవచ్చును. సూక్ష్మ ధాన్యములు బాగా ఫలిస్తాయి. ఈ సంవత్సరం అర్ఘాధిపతి రవి. రవి అర్ఘాధిపతి అవ్వడం వల్ల సుదృష్టి, సస్యాభివృద్ధి కలుగుతాయి. ధరలు అధికమవుతాయి. రాజులు సుఖిస్తారు.
ప్రజలకు అభివృద్ధి కలుగుతుంది. అన్ని రకములైన నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. అలాగే మేఘాధిపతి చంద్రుడు మేఘాధిపతి అవ్వడం వలన సర్వ దేశాల యందు సృష్టి ధాన్య జాతులన్నీ ఫలిస్తాయి. గోవులు విశేషంగా పాలిస్తాయి. అలాగే రసాధిపతి కూడా రవి అవ్వడం వలన నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలైన రసజాతులు ధరలు లేకుండా ఉంటాయి. అదేవిధంగా నీరసాధిపతి శుక్రుడు అవ్వడం వలన కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రాలు వీటికి అధికంగా ధరలు కలుగుతాయి. అదేవిధంగా ఈ సంవత్సర ఫలితం ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరానికి విశేషమైనటువంటి ఫలితం కలగాలంటే వెండి కనుక దానం ఇస్తే విశేష ఫలితాన్ని కలిగి ఉంటారు. పరాభవం అన్న పదమునకు అసౌకర్యము లేదా అవమానం అనే అర్థం కూడా ఉన్నది. ఈ పరాభవనామ సంవత్సరమునకు కేతువు అధిపతి అయినందువల్ల తీర్థయాత్రలు చేయడము, గంగా నది మొదలైన పవిత్ర నదులలో స్నానం చేయడము, మతపరమైన వేడుకలలో పాల్గొనడము, ధర్మము మరియు మోక్ష నియమావళిని ప్రచారం చేయడము, మోక్ష మార్గమును అన్వేషించడము, తన పనులలో ఆలస్యం చేసుకోకుండా ఉండడము, మూఢభక్తి, మంత్రతంత్రములు, యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యము, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని వివరించడము, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి ఈ కేతుగ్రహం యొక్క కారకత్వములు. కనుక కేతుగ్రహణకు అధిపతి చిత్రగుప్తుడిని ప్రత్యక్ష దేవతకు బ్రహ్మ సహితంగా ఆరాధన చేయడం వల్ల తద్గ్రహ సంబంధ అశాంతి తొలగి ఉన్నత స్థాయిలో సద్ఫలితాలు వచ్చును. వర్ష లగ్నములో తృతీయ అష్టమాధిపతి శుక్రునికి మీనరాశి యందు ఉచ్చస్థితిచే అధికమైన విస్తారమైన భూములు కలిసి రావడము, దేశంలో దాన ధర్మాలు పెరగడము, సరైన సమయంలో సరైన నిర్ణయాలతో దేశ రాజకీయ పాలక వర్గాలు తొట్టుపాట్లు లేకుండా నిర్భయంగా ముందుకు సాగుతాయి. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నను క్రమేపీ అదృష్టం కలిసి వచ్చి స్వయం సమృద్ధి కలుగుతుంది. ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా సంపాదించిన ఆస్తి వలన స్వయం సమృద్ధి, తెలివైన మరియు ఖ్యాతి చెందిన పాల్గొన్న నిర్ణయాల వలన దేశం సుసంపన్నమవడం జరుగుతుంది. యుద్ధాలను ఇష్టపడడం, ఇతరులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం, అధిక రక్షణ నిలవలు కలిగి ఉండడం, సాంప్రదాయాలు మరియు ఆచారాలకు అనుగుణంగా ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యం, సాధారణ జీవన స్థితి మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాలు, జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ నిలబడి స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పర్యాటక విమానయాలు రవాణా వ్యవస్థలు చక్కగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్లు, వార్తా రంగంలో వారి పనితీరు నిష్పక్షపాతంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్తు నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగములు పరిమితులకు కట్టుబడి పనిచేస్తాయి. అక్రమ ఆక్రమణలను ఉపేక్షించరు. పురపాలక సంఘము, పంచాయతీల పనితీరు మెరుగుపడుతుంది. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలలో ఆశావాహమైన దృక్పథంతో వ్యవహరిస్తారు. పత్రికా రంగం వారు నిష్పాక్షికంగా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఇతర దేశాలతో ఒప్పందాలు మన దేశానికి అనుకూలమవుతాయి. విశ్వవిద్యాలయాల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కృషి జరుగుతుంది. జగల్లగ్నమున గురుడు, రాజ్యస్థానమునందు కుజుడు, బుధ శుక్రుల స్థితి, లాభస్థానమునందు రవి శుక్రుల వలన దేశ సౌభాగ్యము పెంపొందించడము మరియు అనేక విధములైన సవాళ్లను అధిగమించి దేశం లాభాల బాట పడుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల గత సంవత్సరంలో పోలిస్తే కొంత తగ్గిన ఆదాయము అనేక రూపాలలో వస్తుంది. దేశ సార్వభౌమాధికారమును తిరుగు లేకుండా చేయడం జరుగుతుంది. ఇతర దేశముల యందు మన దేశ ప్రతిష్టలు పెరుగుతాయి. దేశమునందు అనేక ప్రభుత్వేతర రంగ సంస్థలు లాభబాటలు పడతాయి. ప్రభుత్వ రంగ సంస్థలు సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధిని సాధించి నూతన పరిశోధనలను చేసి నూతన ఆవిష్కరణలు చేస్తాయి. రక్షణ రంగ
పరిశ్రమలు, నూతన ఆయుధములు, క్షిపణులు, యుద్ధ విమానములు తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయి. అధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదిస్తాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన కార్పొరేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాది నేతలు స్వచ్ఛమైన ఆరోగ్యంతో, స్వార్థరహితమైన పరిపాలనా ఆలోచన విధానాలతో ప్రజలకు ఉపయోగకరమైన మరియు సమ్మతమైన నిర్ణయాలను తీసుకుని శాసన చట్టసభల్లోనూ మరియు ప్రజల మద్దతును కూడగట్టుకుంటారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తత్సంబంధ పరిశ్రమలను అభివృద్ధి చేసి మన దేశ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా చేసే ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా విధానాలను అమలు జరుపుతారు. అహంకార జాతీయాలు మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వాన్ని ఒక క్రమపద్ధతిలో కూల్చివేసి మన దేశంలో అశాంతి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయి. మన దేశ రాజకీయ రక్షణ వ్యవస్థ మనపై ఆధిపత్యాన్ని ప్రదర్శించే ఇతర దేశాల ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మన దేశం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే ప్రయత్నాలను నిరోధిస్తుంది. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక వ్యవస్థ ఆశావాహంగా ఉంటుంది. అంటువ్యాధులు అరికట్టబడతాయి. రైల్వే సంస్థలు, వైమానిక సంస్థలు మరియు రవాణా రంగం, రహదారి మార్గాలు ఆధునీకరింపబడతాయి. గురుని ఉచ్చరాశ సంచారము మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని అందిస్తుంది. ప్రముఖ వ్యక్తులకు అనగా విద్య, శౌర్యము, మంత్రిత్వము నిలుపు వారికి, నీతి కుశలతతో వ్యవహరించే వారికి, పరోపకార ధర్మములకు కట్టుబడిన వారికి ఆకస్మిక రాజ సన్మానములు, గుర్తింపు కలుగుతుంది. అలంకార సామాగ్రి, కుట్టిన వస్త్రాలు అనగా రెడీమేడ్ వస్త్రాలు, ఆభరణాలకు గిరాకీ పెరుగుతుంది. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు చేయడం సంవత్సర ఆరంభంలో 2 రోజులు ఏప్రిల్, ఆగస్టు, మార్చి ఈ చతుర్గ్రహ కూటమి నవంబర్ 11 నుండి డిసెంబర్ 5వ తేదీల మధ్య కుజరాహుల సమసప్తక సంచారం దేశాధిష్టాన్ని సూచిస్తుంది. అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5 మధ్య గల గురుకేతువుల ఏకరాజ సంచారం చండాల యోగాన్ని సూచిస్తుంది. ఈ దోషములన్నీ కూడా తొలగి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కలిదోషములను నివారించి సరైన ధార్మిక పథంలో దేశాన్ని, ప్రజలను నడిపించదురుగాక. ఈ సంవత్సరం అశ్విని, పుష్యమి, స్వాతి, అభిజిత్ నక్షత్రం వారికి అలంకార ప్రాప్తి, భరణి, ఆశ్లేష, విశాఖ, శ్రవణం నక్షత్రం వారికి రోగభయం, కృత్తిక, మఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆయుధ వృద్ధి, రోహిణి, పుబ్బ, జ్యేష్ఠ, శతభిష నక్షత్రం వారికి ధనలాభము, మృగశిర, ఉత్తర, మూల, పూర్వభాద్ర నక్షత్రం వారికి మనస్తాపము, ఆర్ద్ర, హస్త, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి రాజపూజ్యత, పునర్వసు, చిత్త, ఉత్తరాషాఢ, రేవతి నక్షత్రం వారికి యుద్ధ భయము సూచిస్తున్నాయి. అలాగే ఈ సంవత్సరం వచ్చేటువంటి మౌఢ్య కట్టడి నిర్ణయములు ఈ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు వైశాఖ శుద్ధ తదియ సోమవారము రాత్రి 1:12 దొల్ల కట్టడి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 11 వైశాఖ బహుళ దశమి సోమవారం రాత్రి 11:03 నిజ కట్టడి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 29 అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 కర్తరి త్యాగమవుతుంది. అలాగే ఈ సంవత్సరం 17/7/2026 ఆషాఢ శుద్ధ విద్య బుధవారం రాత్రి 2:14 పశ్చాదస్తమిత గురుమౌఢ్యమి ఆరంభమవుతుంది. 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:19 ప్రాకృతిక గురుమౌఢ్యమి త్యాగమవుతుంది. అలాగే అక్టోబర్ 19 ఆశ్వయుజ శుద్ధ అష్టమి తత్కాల నవమి సోమవారం ఉదయం 8:14 పశ్చాదస్తమిత శుక్రమౌఢ్యమి ఆరంభమయ్యి అక్టోబర్ 29 ఆశ్వయుజ బహుళ చతుర్థి గురువారం ఉదయం 9:41 శుక్రమౌఢ్యమి త్యాగమవుతుంది. అలాగే ఈ సంవత్సరం
2/6/2026 మంగళవారం నుండి 13/6/2026 శనివారం వరకు అధిక జ్యేష్ఠ బహుళ పాఠ్యమి సోమవారం రాత్రి 1:50 దేవగురుడు బృహస్పతి కర్కాటక రాశి యందు ప్రవేశం అవడం చేత ఈ ప్రవేశము రాత్రి ఎందగుడ వలన మరుసటి దినము 2వ తేదీ మంగళవారం నుండి మాతృశ్రీ యమునా నది పుష్కరములు ప్రారంభమవుతున్నాయి. పుష్కరం అనగా పునీత కర్మ. ఇది 12 దిన సాధ్యము గడచే యమునా నదీ తీరమున జూన్ 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు ఈ 12 రోజులలో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి జప దాన తర్పణ పిండ ప్రదానములు చేయడం వలన ఉత్తమ ఫలితములు ఇచ్చునని, పితృదేవతలు సంతృప్తి చెందుదురని, వంశవృద్ధి కలిగి ఉండునని తెలియచున్నది. యమునా నది హిమాలయములలో యమునోత్తరి అనే స్థానమును ఉద్భవించి హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీ, నోయిడా, మధుర, బృందావనం, ఆగ్రా నగరాలలో ప్రవేశించి గంగా నది మరియు అంతర్వాహినీయకు సరస్వతితో కలిసి ప్రయాగరాజు వద్ద త్రివేణి సంగమం ఏర్పడుచున్నది. యమునా నది జీవనది, అతి పవిత్రమైన నది. యమునా నది శ్రీకృష్ణ పరమాత్మని పాదస్పర్శతో పునీతమైనది అనియు మరి శ్రీమద్ భాగవతము శుభయోగేంద్రుల వారు నిమిషారణ్యములలో మహర్షులకు వివరించినప్పుడు శ్రీకృష్ణ భగవానుని ఆ పుణ్య కథలు వినుటకు అన్ని నదులలోనూ మొట్టమొదటిగా యమునా నది ఆ పురాణ స్థలి అని వచ్చినట్టు పురాణములలో కలిగినదని భాగవతుల ద్వారా విదితమై ఉన్నది. కావున అంతటి పరమ పవిత్రమైనటువంటి యమునా నదీ తీర స్నానమును ఆచరించి తత్ఫలితములు పొందెదరుగాక. ఇక మేషాది 12 రాశుల యొక్క ఫలితములు. మేషరాశి ఫలితములు. ఈ రాశి యందు అశ్వనీ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలవు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజయోగం 2, అవమానం 6. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వారు విచిత్ర స్థితి చాలా సార్లు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ నిరాకరణ బాగా ఎదురవుతుంది. బంధువుల విషయంలో తరచూ కలహాలు ఉండవచ్చు. నూతన ప్రయత్నాలు తరచుగా విఫలమవచ్చు. ఆర్థిక లావాదేవీలతో అసంతృప్తి తరచుగా ఎదురవచ్చు. ఇతరుల వ్యవహారములలో తరచూ కలుగు వేసుకొని అవమానపడుతూ ఉంటారు. భరణి నక్షత్రం వారు చాలా ఆగ్రహావేశాలు ప్రదర్శించి కలహాలు పొందుతారు. అన్ని అంశాలలో అగౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీకు సంబంధించిన విషయాలు కాకుండా ఇతరుల వ్యవహారములలో పోవద్దని ప్రత్యేక సూచన. స్థానచరణ ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు విఘ్నమవచ్చు. దూర ప్రాంత ప్రయాణములు, బంధు కలయిక తగ్గించడం ద్వారా సుఖపడతారు. కృత్తికా నక్షత్రం వారు సమస్యలు ఓర్పుతోటి సాధించుకుంటూ ముందుకు వెళతారు. అన్ని విషయాలు సానుకూలపరచుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతారు. పుణ్యక్షేత్ర దర్శన, పుణ్య కార్యములలో పాల్గొనడం ద్వారా ధన వ్యయం అధికంగా చేస్తారు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయవారు అధికంగా ఉండవచ్చు. వాహనం రిపేర్లు అనేక సార్లు వచ్చి ధన వ్యయం అవ్వచ్చు. ఈ రాశి వారు తరచూ శని జపం చేయించడం, ప్రతిరోజు శివాలయంలో ప్రదోషకాలంలో దర్శనం చేయడము, సుందరాకాండ పారాయణ, గజేంద్ర మోక్ష ఘట్ట పారాయణ వీరికి చాలా శ్రేయస్సును కలిగిస్తాయి. ఇక వృషభ రాశి ఫలితములు. ఈ వృషభ రాశిలో కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు గలవు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 5, అవమానం 4. ఈ వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఎన్నో విజయాలు సాధిస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా కొత్త ప్రయోగాలు చేసి విజయం అందుకుంటారు. నరఘోష తరచుగా అనుభవిస్తారు. ఒక్కసారి బంధువులతో స్నేహ సంబంధాలు చెడగొన్నట్టు మీరు ప్రదర్శిస్తుంటారు. మాట తీరు అదుపులో ఉంచుకుంటే లాభాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి.
ఈ రాశిలో రోహిణి నక్షత్రం వారు వృత్తిరీత్యా దూర ప్రాంత ప్రదేశాలు ఎక్కువగా తిరగవలసి వచ్చును. వృద్ధులు అనారోగ్యవంతులై ఉండవచ్చు. కుటుంబ సభ్యులకు కావలసిన వసతులు ఏర్పరిచే ప్రయత్నాలలో ఎంతో కాలం కాలక్షేపం చేస్తారు. తరచుగా గత సమస్యలు తలుచుకొని దిగులు పడుతుండవచ్చు. ఏదో తెలియని మానసిక చికాకు ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. బంధుమిత్రుల ద్వారా నరఘోష గురి అవ్వడం జరుగుతుంది. ఈ రాశిలో మృగశిర నక్షత్రం యొక్క 1-2 పాదాల వారికి అన్ని రంగాల్లో ఆటంకాలు అధికంగా వస్తుంటాయి. అయితే ప్రారంభించిన ప్రతి పని విజయమే సూచిస్తుంది. కొంత ఆరోగ్యం సహకరించకపోవడం జరిగిన తర్వాత సర్దుమణుగుతుంది. పిల్లల వలన శుభ పరిణామాలు, కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం అనుకూలంగా ఉండడం జరుగుతుంది. దృష్టి రీత్యా స్వేచ్ఛగా కావాల్సిన రీతిగా కాలక్షేపం చేయగలుగుతారు. అందరికీ సహకారం చేయడం, అందరి నుండి సహకారం అందుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారు గోపూజ చేయడం, లక్ష్మీనారాయణ పూజ చేయడం, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడం చేస్తే కనుక అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడతారు. ఇక మిథున రాశి ఫలితములు. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రంలోని 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలవు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 1, అవమానం 7. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాల వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయినను కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా అక్టోబర్ తర్వాత ఏ పుణ్య కార్యము, సాంఘిక కార్యాలు, విరాళాలు, సహకారం వంటివి హామీ ఇవ్వద్దు. అదే రీతిగా దూర ప్రాంత ప్రయాణములు కూడా చేయవద్దని విన్నపం. వృధా కాలక్షేపము, అనవసర శ్రమ ఎక్కువ చేస్తారు. ఆర్ద్ర నక్షత్రం వారు కుటుంబ విషయంలో సరియకు నిర్ణయాలు తీసుకుంటారు. వృధా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థంలో చాలా విచిత్ర స్థితిని ఎదుర్కొంటారు. మానసిక స్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేయడం శ్రేయస్కరం కాదనే చెప్పాలి. పాత ఆరోగ్య సమస్యలు మరియు రుణ సమస్యలు చాలా చికాకులు కలిగిస్తాయి. పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల వారికి అన్ని అంశాలు సాధారణ స్థాయిగా నడుస్తాయి. అందరూ బాగా సహకరిస్తారు. అయితే ఏదో అనుమానం అన్ని విషయాలలోనూ వెంబడిస్తూ ఉంటుంది. ప్రణాళిక అనేది లేకుండా ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. మీరు రహస్యం అనేది అనుసరణ చేయక మీ విషయాలను బాహాటం చేసుకొని చికాకు పొందుతారు. వ్యర్థకాలక్షేపం అక్టోబర్ తర్వాత చాలా అధికంగా అవ్వచ్చు. ఈ మిథున రాశి వారు అక్టోబర్ నెలలో రాహుకేతువులకు జపదానములు తర్పణం చేయించడము, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, దత్త స్తవరాజ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే దుర్గా సప్తశతి శ్లోక పారాయణ చేయడం ఈ యొక్క దోషముల నుండి నివృత్తి చేసుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి ఫలితములు. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలోని 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలవు. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, వ్యయం 11, రాజయోగం 4, అవమానం 7. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో 4వ పాదం వారికి పిల్లల నుండి మంచి సహాయ సహకారాలు బాగా పెరుగుతాయి. రోజువారీ కార్యములు సకాలంలో సవ్యంగా జరుపుతారు. ఆర్థిక సమస్యలు రాకుండా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో మీ ఆలోచనలు చాలా వేగంగా అమలు చేసి అవ్వదు అనుకున్న పనులు కూడా లాభదాయకంగా మార్చగలుగుతారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. పుష్యమి నక్షత్రం వారికి ఒంటరి ప్రయాణములు, దూర ప్రాంతములో ఒంటరిగా వెళ్ళడము, అనవసర కాలక్షేపములు విసర్జించండి. సంబంధం లేని వ్యవహారముల గురించి సమయం పాడు చేసుకోవడం, అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వంటి విచిత్ర వ్యవహారములు ఎన్నో చేస్తూ ఉండవచ్చును. జాగ్రత్త. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. శుభకార్య ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి పుణ్యకార్యములు అధికంగా చేస్తారు. మానసిక ఒత్తిడిని జయిస్తారు. ఆరోగ్య సమస్యల మీద ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. పాత రుణములు, పాత వ్యవహారములు, చికాకులు అక్టోబర్ లోపు సానుకూల పడతాయి. అందరి నుండి అక్టోబర్ తర్వాత సహాయ నిరాకరణ బాగా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు పెరుగుతాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారు రాహుకేతువులకు తరచుగా జపదానాలు చేయడము, దుర్గా సప్తశతి శ్లోక పారాయణ చేయడము,
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం ఈ రాశి వారికి చాలా శ్రేయస్కరం. మహా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రంలో 1 పాదం కలవు. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజయోగం 7, అవమానం 3. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం వారికి తెలివి బాగా పనిచేస్తుంది. అక్టోబర్ నుండి తెలివికి ధైర్యం కూడా తోడవుతుంది. అయినప్పటికీ ఏ పనికి శ్రీకారం పుచ్చరు. ఆదాయము, ఖర్చు, రుణములు 3 అంశాలు సమతూకంగా నడపలేక ఎంతో శ్రమకు లోనవుతారు. చాలా రకాలైన ఇబ్బందులకు మీ అనాలోచన ధోరణితో ప్రధాన కారణం. మోసపూరిత వాతావరణం కుటుంబ సభ్యులతో ఉండవచ్చు, తస్మాత్ జాగ్రత్త. కుంభ నక్షత్రం వారికి ఈ సంవత్సరం మానసికంగా బాగా చికాకులకు లోనవుతారు. తరచుగా ప్రయాణములలో వస్తువులు మరిచిపోవడం వంటివి ఎక్కువగా జరగవచ్చు. మీ స్నేహితులతో కలిసి మీరు చేసిన పనులలో మీకు సమస్యలు కలుగుతాయి. మీరు ఎవరిని నమ్మి ఏ పనులు చేయవద్దు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో తరచుగా ఖర్చులు అధికమవచ్చు. ఈ రాశిలో ఉత్తర నక్షత్రం మొదటి పాదం వారికి ఎవరి వ్యవహారములలో ఎక్కువగా కలుగు చేసుకోకుండా ఉంటే చాలా మంచిది. మీ పనులలో కూడా ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వద్దు. పనులకు అధిక ఖర్చులు చూపుతాయి. నమ్మిన వారు సరిగా సహకరించారు. వర్కర్స్ తరచుగా ఇబ్బంది సృష్టిస్తారు. వ్యాపారాలు సరైన నిర్ణయాలు చేయలేక ఒత్తిడికి లోనవుతారు. లాభాలు లేని వ్యాపారం చేయవలసి రావచ్చును, జాగ్రత్త. ఈ సింహరాశి వారు శనికి, రాహుకి, కేతువుకి, గురువుకి శాంతి చేయించుకోవడం, అలాగే నవగ్రహ పూజ, గో పూజ, నిత్యము రావి చెట్టుకు ప్రదక్షిణం చేయడము, అలాగే ఆంజనేయ స్వామి ఉన్న దేవాలయం చూసుకుని అక్కడ శ్రీరామ శరణం మమ అనేటువంటి నామజపం చేయడం ఈ రాశి వారు చాలా శుభ పరిణామాలు చూడవచ్చు. ఇక కన్యా రాశి ఫలితము. ఈ కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రంలోని 1, 2 పాదాలు కలవు. ఈ కన్యా రాశి వారికి సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11, రాజయోగం 3, అవమానం 3. ఈ కన్యా రాశిలో ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాల వారికి కుటుంబ సంబంధంగా చాలా బాగుంటుంది. శుభకార్యాల నిమిత్తం తరచుగా ప్రయాణాలు చేయవచ్చు. చక్కటి ప్రణాళికలు చేస్తారు. పనులు ఆలస్యం అవ్వచ్చు. ప్రమోషన్ వంటివి ఆలస్యంగా అందుకుంటారు. సాంప్రదాయ వృత్తితో జీవనం చేయే వారికి లాభాలు అధికమవుతాయి. పిల్లలు బాగా సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి ఫలితాలు సంభవిస్తాయి. ఈ రాశిలో హస్త నక్షత్రం వారికి వర్గాల వల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. మీకంటే క్రింది స్థాయి వారితో తరచుగా అవమానపడే అవకాశాలు కలగవచ్చు. మీ కార్యములు తెలివిగా సాధించుకోగలుగుతారు. అయితే శ్రమ ఎక్కువగా ఉండును. ప్రతి పని 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయకుండా పూర్తవ్వదు. ఒక సూచన, సహనం కోల్పోవద్దు. అలా చేయడం వలన సత్ఫలితాలు పెరుగుతాయి. చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల వారికి గొప్ప ప్రణాళికలు చేయడం, అమలు చేయడం ద్వారా ఆర్థిక, శారీరకంగా శ్రమకు గురి అవ్వడం జరుగుతుంది. మీ పనులు చాలా గోప్యంగా ఉండి అమలు చేయడం శ్రేయస్కరం. ఇతరుల మీద ఆధారపడి చాలా పనులు పాడు చేసుకుంటారు. అయితే అవసరానికి కావాల్సిన ధన, వస్తు, రుణ సదుపాయములు చేకూరడం చాలా విశేషం. ఈ కన్యా రాశి వారి సంవత్సరం దశరథ కృత శని స్తోత్ర పారాయణ, అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, శని పూజ ఈ విధంగా ఆచరించడం వలన ఈ శని దోష నివారణ జరిగి కన్యా రాశి వారికి సత్ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి ఫలితములు. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలవు. ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజయోగం 6, అవమానం 3. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం యొక్క 3, 4 పాదాల వారికి వృత్తి వ్యవహారాలు చాలా చక్కగా నడుస్తాయి. అధికారులతోనూ మరియు వర్కర్లతోనూ స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ అన్ని రకములైన పనులు వేగంగానూ సకాలంలోనూ పూర్తి చేసి గౌరవ మర్యాదలు అందుకుంటారు. వ్యాపారంలో ధైర్యంగా కొత్త ప్రయోగాలు చేస్తారు. ఆదాయము, ఖర్చు సమర్థవంతంగా నిర్దేశింపగలుగుతారు. పాత రుణములు తీర్చడంలో దృష్టి కేంద్రీకరిస్తారు. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ వహిస్తారు. ఈ తులారాశిలో స్వాతి నక్షత్రం వారు తరచుగా విజ్ఞాన, వినోద కార్యక్రమాల యందు పాల్గొంటారు.
కొన్ని అంశాలు తేలిక ప్రయత్నాలతోనూ కొన్ని ప్రయత్నాలు కఠిన శ్రమతోనూ పూర్తి చేసుకుంటారు. అనవసర విషయాల యందు మరియు వాహనములు అలంకార వస్తువులు కొనుగోలు యందు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. బంధుమిత్రుల రాకపోకలు మీ యందు మీ వాక్కు చాలా ఎక్కువగా నియంత్రించుకోవడం చాలా అవసరం. ఈ తులారాశిలో విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల వారికి కుటుంబ సభ్యుల సహకారం ఎన్నో అంశాలతో చాలా బాగా ఉపయోగపడుతుంది. సహజంగా రోజువారీ కార్యక్రమాలన్నీ అకాలంలో పూర్తవుతాయి. ప్రతి వారితో మీరు స్నేహభావం ప్రదర్శిస్తారు. సమస్యలు ఉన్నవన్నీ తగ్గడం కోసం, కొత్తవి రాకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తలు పాటిస్తారు. వృత్తి విషయంలో అభివృద్ధిని అందుకోవడం, సక్సెస్ ను పొందడం జరుగుతుంది. ఈ తులారాశి వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేయడం లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి చాలా శ్రేయస్కరం. ఇక వృశ్చిక రాశి ఫలితములు. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలోని 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు కలవు. ఈ వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలోని 4వ పాదం వారు అన్ని ప్రయత్నాలు స్వల్ప శ్రమతోనే సాధించగలుగుతారు. ఎప్పుడూ ఏదో ఒక కార్య నిమిత్తం బిజీగా ఉంటారు. మీ పాత వ్యవహారములు, పాత రుణములు, పాత ఆరోగ్య సమస్యల వంటి అన్ని సమస్యలు తీర్చుకునే ప్రయత్నంలో బాగా సక్సెస్ అవుతారు. అందరి సహాయ సహకారములు బాగా అందుతాయి. శుభకార్యములు, పుణ్యకార్యముల యందు మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ సంవత్సరం ఈ విశాఖ నక్షత్రం వారికి అంతా శుభ పరిణామములే. ఈ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రం వారికి ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ చూపుతారు. ఆర్థికంగా సమస్యలు దాటి క్రమంగా ఎదుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాలలో బాగా సక్సెస్ ఉంటుంది. అవసరానికి తగిన డబ్బులు సమకూరడం, నూతన వ్యాపార లావాదేవీలు చేయడము, తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన చేయడం జరుగుతుంది. ఈ వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం వారికి ఏదో తెలియని భయం వెంటాడుతుంటుంది. ఏ పని చేయవచ్చు, ఏ పని చేయకూడదు అనే విచారణలో కొన్ని పనులు మధ్యలో వదిలేయడం జరగవచ్చు. అలాగే పెండింగ్ పనులు ఎన్నో ఉంటాయి. కుటుంబ వ్యవహారములు సకాలంలో పూర్తి చేయలేక కుటుంబ సభ్యులతో కలహాలు పెంచుకోవచ్చు. అనవసర ప్రయాణాలు చేయడము, బంధువులను సందర్శించడము, గురువులను సందర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు నవగ్రహ మండపం చుట్టూ ప్రదక్షిణ చేయడము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడము, విద్యార్థులకు విద్యా వ్యాసంగంలో అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చడం వల్ల గురువు యొక్క అనుగ్రహాన్ని పొంది విశేష లాభాలు పొందుతారు. ఇక ధనస్సు రాశి ఫలితములు. ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలవు. ఈ సంవత్సరం ఈ ధనస్సు రాశి వారు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ ధనస్సు రాశిలో మూల నక్షత్రం వారు ఆర్థిక లావాదేవీలు చాలా భారంగా ఉంటాయి. ఆదాయం రావడం శ్రమగాను, ఖర్చులు తేలికగాను అవుతూ ఉంటాయి. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్సల్టేషన్ వ్యాపారులు, కమిషన్ వ్యాపారులు, షేర్ వ్యాపారులకు ఇబ్బంది దగ్గర అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నక్షత్రం వారు ప్రతి ప్రయత్నం 1కి 2 సార్లు చేయవలసి వచ్చును. నిబద్ధతతో, సమయపాలనతో వ్యవహరించలేదు. ఈ ధనస్సు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం వారు పాత ఆరోగ్య సమస్యలు మరలా తిరగబట్టకుండా జాగ్రత్త పడాలి. తగు జాగ్రత్తగా వ్యవహరించిన వారికి సానుకూల ఫలితాలు అందుతాయి. తరచుగా అలసటకు, శ్రమకు గురవుతారు. మీరు ఒప్పుకున్న ఏ పనిని సరిగా చేయలేదు, ఫలితం సకాలంలో అందించరు. చోర, అగ్ని, అధికార బాధలు ఏదో ఒకటి ఎప్పుడూ ఉంటాయి. మాట తీరు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బందులకు గురవుతారు. ధనస్సు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం వారు ప్రతి పనిలోనూ ప్రారంభంలో ధనం సమకూరగా ఇబ్బంది పడడం, క్రమంగా సర్దుబాటు జరిగి పనులు పూర్తి చేసుకోవడం వంటివి ఉంటాయి. మంచి సలహాలు కూడా అందవు. తరచుగా బుద్ధి భ్రంశమునకు లోనవుతారు. తరచూ పనులు మానివేసి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బలంగా పెరుగుతుంది. విదేశీ నివాసంలో ఉండి ఉద్యోగ వ్యాపార విషయాలలో ఈ నక్షత్రం వారు తరచుగా ఇబ్బందికి దగ్గరవుతారు. ఈ ధనస్సు రాశి వారు గురుడికి, శనికి శాంతి చేయించుకోవడం చాలా అవసరం.
ప్రతిరోజు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారి యొక్క క్షేత్ర దర్శనము, అలాగే అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనము, అలాగే గోసేవ చేయడం ద్వారా గురువు శని వల్ల వచ్చేటువంటి సంవత్సరంలో వల్ల వచ్చే దోషాలు కలిగి సమస్యల నుండి దూరం అవుతారు. అలాగే మకర రాశి ఫలితములు. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదాలు కలవు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాల వారికి ప్రతి పనికి అధిక శ్రమ చేయవలసి వస్తుంది. అయితే ఉద్యోగ విషయంగా రక్షణ అధికంగా ఉంటుంది. తోటి వారి సహాయ సహకారంలో ఎక్కువగా అందుతాయి. వ్యాపార విషయంలో కూడా సహకారం బాగుంటుంది. కొత్త పెట్టుబడులకు కాలం చాలా అనుకూలమైనది. ప్రతిరోజు పుణ్యకార్య శుభకార్య విషయంగా కృషి చేస్తారు. ఆర్థిక వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ మకర రాశిలో శ్రవణ నక్షత్రం వారికి ఆదాయము దానికి తగిన విధంగా ఖర్చు ఉంటుంది. ఖర్చులు వృధా కాకుండా నియంత్రించుకోగలుగుతారు. రుణములు తీర్చే ప్రయత్నములలో గొప్ప కృషి చేస్తారు. అన్ని అంశాలు బాగా పరిశీలించాక ఒక నిర్ణయానికి వస్తారు. శుభకార్య ప్రయత్నాలలో వారికి బాగా ఫలితాలు కలుగుతాయి. ప్రతి కోణంలోనూ అధిక శ్రమ తప్పదు. అయినా తెలివిగా ఉండి ఓర్పుగా పనులు చేసుకుంటారు. ఈ మకర రాశిలో ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదాల వారికి ఉద్యోగ వ్యాపార విషయాలలో చాలా చక్కని ఫలితాలు అందుకుంటారు. తరచుగా దూర ప్రాంత సందర్శన చేస్తారు. ఏ విషయంలోనూ కూడా స్థిర బుద్ధి ప్రదర్శించరు. వృత్తి విషయంగా అవసరమైన సలహాలు అందవు. అనవసర విషయాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. కలహములు ఎక్కువగా రాకుండా జాగ్రత్త పడండి. ఈ మకర రాశి వారు ప్రతినిత్యం ఎక్కడ వేద పారాయణ జరుగుతున్నా వెళ్ళి వినడము, ప్రాతకాలంలో దక్షిణామూర్తి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడము చేస్తే చాలా మంచిది. అక్టోబర్లో గురువుకి రాహుకి శనికి, గురువుకి రాహుకి కేతువుకి శనగలు మూలమైనటువంటి తీరు పదార్థాలు బీదలకు దానం చేయడం వల్ల ఈ మకర రాశిలో వారికి వచ్చేటువంటి దోషముల నుండి నివృత్తి చేసుకోగలుగుతారు. ఇక కుంభరాశి ఫలితములు. ఈ కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలవు. ఈ కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రంలోని 3, 4 పాదాల వారికి మోసపూరిత వాతావరణం తరచుగా మీ చుట్టూ ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటే సుఖపడతాడు. ఇతరుల మీద ఆధారపడిన పనులన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. వస్తువులు మరిచిపోవడం లేదా దొంగలింపబడడం వంటివి జరిగే అవకాశం ఉన్నది. తస్మాత్ జాగ్రత్త. శతభిష నక్షత్రం వారికి అనాలోచనిత పనులు అధికమవుతాయి. ఇటువంటి స్థితిలో కూడా కలహాలకు అవకాశం ఇవ్వద్దు. ఓర్పు సహనం చాలా అవసరం. గతంలోని ఆరోగ్య సమస్యలు మరలా తిరగబెట్టకుండా జాగ్రత్త పడండి. కొత్త వ్యవహారాలలో తలదూర్చకండి. ఎవరి దగ్గర రుణాలు తీసుకోకండి. ఉద్యోగ విషయంలో బహుజాగ్రత్తలు అవసరం. కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల వారికి ఆగ్రహావేశాలు తగ్గించుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగజేసుకోకుండా ఉంటే శ్రేయస్కరం. బంధుమిత్రుల కలయికల్లో చాలా జాగ్రత్తగా మెలగండి. వృధా కాలక్షేపములు, వృధా సంచారములకు స్వస్తి పలకండి. మీ యొక్క ప్రతి విషయము చాలా గోప్యంగా ఉంచడం అలవాటు చేసుకోండి. మీకంటే తక్కువ స్థాయి వారి నుంచి ప్రమాదములకు అవకాశం ఉన్నది. జాగ్రత్త పడండి. ఈ కుంభరాశి వారు గ్రహచారం పూర్తిగా విరుద్ధంగా ఉన్న కారణం చేత రామాయణం పారాయణం చేయడం, అలాగే శని, గురు, రాహు, కేతువులకు తరచుగా ప్రదక్షిణం చేసి ఇష్టదేవతా నామస్మరణ చేయడం, అలాగే దుర్గా సప్తశతి స్తోత్ర పారాయణ, శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల ఈ శని వల్ల, గురు వల్ల, రాహుకేతువుల వల్ల వచ్చేటువంటి దోషములు కలిగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఆఖరి మీనరాశి ఫలితం. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలవు. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజయోగం 7, అవమానం 5. ఈ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం వారికి వీరు చాలా జాగ్రత్తలు పాటించాలి.
ద్వితీయార్థంలో మంచి ఫలితాలు వస్తాయి. నూతన ప్రయత్నాలు చేయు ఆలోచనలు సహజంగా అధికంగా చేస్తారు. ప్రతి పనిలోనూ ధన వ్యయం అధికంగా చేస్తారు. ఏ పని సకాలంలో చేయలేకపోతారు. అయితే అన్ని పనులలోనూ సానుకూలంగా ఫలితాలు కలుగుతాయి. అవసరానికి సరిపడా రుణాలు అందుతాయి. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సహకారం బాగా అందుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఈ మీనరాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఎక్కువ కాలం పనులు అందగమనంగా సాగిస్తారు. తెలివి ఉండి ధైర్యంగా కార్యక్రమాలతో దృష్టి వచ్చారు. మిత భాషణ ఓర్పు అనేది సహజంగా మీకు దూరం అవుతాయి. తరచుగా జీర్ణ సంబంధంగాను చర్మ సంబంధంగాను ఇబ్బందులు రాగలవు. జాగ్రత్త పడండి. మీ ఆలోచనలు అమలు చేయే దిశగా మీరు సరిగా ఎవరితోనూ మనోభావాలు షేర్ చేసుకోలేరు. ఇక మీనరాశిలో రేవతి నక్షత్రం వారి ఫలితములు అద్భుతమైన మాట తీరు, స్నేహభావం ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు అందుకుంటారు. మీకు బంధువర్గం స్నేహవర్గం కూడా బాగా సహకారం చేస్తారు. కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తారు. తరచుగా వృత్తిరీత్యా ఏర్పడుతున్న ఆలస్యముల గురించి చింతించకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు. కొన్ని విషయాలలో దూకుడు దక్కించుకోవాలి. ఈ మీనరాశి వారి సంవత్సరం శని రాహుకేతువుల సంవత్సర ఆరంభంలో దోషాలు తొలగడం కోసం నవగ్రహ ప్రదక్షిణాలు చేయడం, ప్రతిరోజు ప్రదోషకాలంలో శివక్షేత్ర దర్శనం చేయడం, అలాగే కేతువు యొక్క దోషం తొలగడం కోసం గురు శాంతి చేసుకోవడం, అలాగే గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగడం కోసం దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా పూర్వభాద్ర ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంభవించే దోషాల నుండి బయటపడతారు. ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితములు, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల యొక్క పరిహారములు, అలాగే సంవత్సర ఫలితములు, అలాగే సంవత్సరం వచ్చేటువంటి కర్తరులు మౌఢ్యములు అన్ని కూడా చెప్పుకోవడం జరిగింది. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ ఉమామహేశ్వర స్వామి యొక్క కృపతోటి ద్వాదశ రాశులకు 27 నక్షత్రములకు వచ్చేటువంటి దోషములు అన్నీ కూడా తొలగిపోయి అందరూ కూడా యోగక్షేమములతో ఉండి ఎల్లవేళలా కూడా స్వామి యొక్క ఆరాధన చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించి మన కుటుంబం ఎల్లవేళలా కూడా వృద్ధిలో ఉంటూ మన గృహంలో ఉండేటువంటి అమంగళాలు అశాంతి అంతా తొలగిపోయి గృహంలో ఎప్పుడూ మంగళకరమైనటువంటి కార్యాలు కళ్యాణమైనటువంటి కార్యాలు జరిగి ఇల్లు ఎప్పుడూ కూడా శోభనంగా ఉండేట్టుగా అనుగ్రహించవయ్యా అని స్వామివారిని ప్రార్థించండి. అస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్కిషారణి. దేశో జంశో బర్హితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సుధనాః సంతు జీవంతు శరదాం శతం. అందరూ చెప్పండి. అధర్మస్య చెప్పండి. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. ఓం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోదిరాత్రవుత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి. శతం దేవ శరదో వర్ధమానయత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనా వర్ధయంతి. శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆయుర్దాగ్నే హవిషోదుషాణో హృత ప్రతీకో హృతజో నిరేధే. హృతం వీన్వా మధుజా ఋతవ్యం పిదేవ పుత్రమభిరక్షతామిమం. ప్రాచ్యతిష్ఠవ్యా దధతి పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతా ఇంద్రప్రసాదాత్. యమో దేవతా యమప్రసాదాత్. ఆయుష్యాభివర్ధనమశ్నుతే తేన దక్షిణాంతి సంజయతే. తం ప్రత్యక్షమావర్తయంతి ప్రదేశే దిగ్భాగే వరుణో దేవతా వరుణప్రసాదాత్. పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే తేన ప్రదేశేంతి సంజయతే. తముదీచే తిష్ఠత్యమావహం యదేశే దిగ్భాగే కుబేరో దేవతా కుబేరప్రసాదాత్. ధనధాన్యాభివర్ధనమశ్నుతే తేనోదీచేంతి సంజయతే. సర్వదిగ్భాగే బ్రహ్మ దేవతా బ్రాహ్మణ ప్రసాదాత్. చక్రక్షయం మిత్రోద్యమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జయజయ ఏవం వేద. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం
శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సాంగసపరివార శ్రీ లక్ష్మీ గణపతి ఉమామహేశ్వర దాసాంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వేషాం భక్తజనానాం ద్వాదశ రాశేషస్తుల సమస్త విదోష పీడా పరిహార ద్వారా సమస్త సన్మంగళావాప్తిరస్తు సత్యాః సంతు యజమానస్య కామాః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః హరి ఓం దత్సతు. ఆ కింద సంవత్సరంలో ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మార్పులు వచ్చాయి. అది మీరు ఒక్కసారి చూసుకుని వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని దానికి దోష పరిహారాలు చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా ఐదారు దేశాలను చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ దేశంలో వచ్చినటువంటి మార్పుని దేశం పరాభవం అనేటువంటి ముందే ప్రారంభమైంది. అంటే రోజు మీరు ఎలాంటి వంట చేసుకోవాలంటే గ్యాస్ కావాలి. ఆ గ్యాస్తో ప్రారంభమైంది మన యొక్క భక్తులు అన్నీ కూడా. అది లేకపోతే ఈవేళ ఎవరూ కూడా ఇంటి కూడా చెప్పినట్టు చేస్తారు. అనుకుంటే అదే కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని మనం ఎంతమంది వాటి నుండి రక్షించబడాలి అనేటువంటి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి భక్తులందరికీ కూడా తెలియజేస్తూ అంటే ఇన్ని చేస్తున్నాం. మన ప్రతి దేవాలయంలో కొన్ని వేల ప్లాస్టిక్ దానివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఇంత అర్థం కాదు. ఒక సముద్రంలో కొన్ని వేల అడుగుల లోతు వరకు కూడా ప్లాస్టిక్తో నిండిపోయి ఉంది అని చెప్పేసి అనేక మంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనం అది మానట్లేదు. వచ్చేటప్పటికీ ఒక్కటే కాదు, ఒక పువ్వుల పోటీ, తర్వాత కొబ్బరికాయ పోటీ, తర్వాత ఇంకోదాని పోటీ, ఇలాగా ఈ ప్లాస్టిక్ కాగితాలు తీసుకొచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రోజు పొద్దుట వాడి పేషెంట్స్ ఏమన్నా ఏంటి ఇన్ని కాగితాలు ఇస్తున్నారు అని చెప్పేసి మనం ఏం చేయలేని స్థితి. కాబట్టి అందరూ కూడా దాన్ని మార్చుకోవడం కోసం చిన్న వారు మన వీళ్ళు కొంచెం 2 మాటలు చెప్తారు. దాని గురించి ఆ కాగితాలు తీసుకుని ప్రతివారు కూడా దాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి ప్రతివారిని కోరుతున్నాను. ఎందుకంటే దేవాలయం వచ్చేటప్పటికి చూస్తే ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా కాగితాలే, అన్నీ కూడా కాగితాలతో నిండిపోయి ఉంటుంది. అంటే ఆకులు రాలుతాయి. శశిపృతులు దాకా చెప్పారు చూసారా, శశిపృతుల్లో ఆకులు రావడం అనేది కామన్. కానీ ఈ ఐటమ్ అనేది చాలా విన్న తర్వాత ఆడితే కూడా స్వామివారి ప్రసాదం తీసుకుని వారికి సన్మాన కార్యక్రమం భక్తమాయసురునికి పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా ఇప్పుడు పంచాంగ శ్రవణం విన్నారు. ఇందాకనే పెద్దలు పంచాంగం అంటే పంచ అంగముల గురించి వివరించారు. అట్లాగే మనము ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే ఉగాది మహోత్సవాలు జరుపుకోవాలంటే ఈ తరం కొంచెం పర్యావరణం పైన కాస్త నిలకడగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వనరులను కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ముఖ్యంగా ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా చెప్పాము, ఈ సంవత్సరం మీకు చెప్పేది ఏంటంటే కనీసం ఈ ఉగాది నుంచి అయినా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. పూర్తిగా మానేయడం అనేది సాధ్యం కాదని అంటున్నారు. దాన్ని మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా సంతకాల సేకరణ చేశాము. మీరు ఆసక్తి కలవారు, టైం ఉన్నవారు అక్కడ మా పుస్తకం ఉంటుంది, మీకు కుదిరితే ఒక సంతకం చేయండి. ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వం బంద్ చేస్తే మేము వాడం కదా అంటున్నారు. కానీ ప్రభుత్వాలు సిగరెట్లు అమ్ముతున్నాయి, మందు అమ్ముతున్నాయి. ఇష్టమైన వాళ్ళు తాగుతున్నారు, మనకి ఇష్టం లేని వాళ్ళు వాడట్లేదు. దానికంటే కూడా ప్రమాదకరమైనది ప్లాస్టిక్ వాడకం. అది కనపడదు. ఇప్పుడు భవిష్యత్ 50-100 సంవత్సరాల తర్వాత ఈ ఉగాది నుంచి కనీసం ప్లాస్టిక్ వాడకుండా ఉండే విధంగా ఒక ప్రతిజ్ఞ లాంటిది చేసుకుంటారని కోరుతున్నాను. అట్లాగే పర్యావరణం పైన 5 సూత్రాలు పాటించండి. ప్లాస్టిక్ వాడకండి, వీలైతే మొక్కలు నాటండి. చెత్త ఇప్పుడు నిన్ననే జిహెచ్ఎంసీ చెప్పింది 2 గుంటలు ఇస్తే ఎవరు పాటించలేదు. రాబోయే 6 నెలల్లో 4 గుంటలు చేస్తుంది. 4 గుంటలు చెత్తని సపరేట్ చేసి వేయాలి. ఒకవేళ వేయకుంటే
సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకు ఫైన్ వేస్తారు, అప్పుడు మీరు తప్పించుకోలేరు. సో ఇలా ఇప్పటి నుంచే నేర్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాను.